గుంటూరు కారం టీం పరిస్థితి విచిత్రంగా తయారైంది. అసలే మహేష్ బాబు ఫ్యాన్స్ మూడో పాట అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెంచారు. కానీ ఫిలిం టీం మూడో సాంగ్ ని లాంచ్ చేసే ప్రాసెస్ లో 3 అడుగులు వెనక్కేసింది. కారణం ఏంటి? మొదటి 2 పాటల రెస్పాన్స్ వల్లే ఇలా సీన్ మారిందా? సూపర్ స్టార్ విషయంలో డైరెక్టర్స్ మోసం చేస్తున్నారా, లేదంటే పరిస్థితులే పగబట్టాయా? తెగలు గుంటూరు కారం మూవీ సాంగ్ వచ్చినప్పుడు ఏం బాగుంది అన్నారు. ఫ్యాన్స్ ఏదో అడ్జస్ట్ అయ్యారు, కానీ వెనగా నచ్చిందనే బ్యాచ్ కూడా తమన్ మీద ట్రోలింగ్ చేశారు. ఇలా ఈ సినిమా గ్లిమ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి పాటల వరకు తమన్ మీదే కామెంట్ల దాడి జరుగుతూ వచ్చింది. ఇక గుంటూరు కారం గ్లిమ్స్ ఫస్ట్ సాంగ్ కి తమన్ బలైతే, రెండో పాటకి రామజోగయ్య శాస్త్రి బలయ్యాడన్నారు. లిరిక్స్ బాలేవని, సోషల్ మీడియాలో తనని భారీగా ట్రోలింగ్ చేయటం, తను కూడా ఘాటుగానే స్పందించి చివరికి సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సి రావటం, ఇవన్నీ జరిగాయి. ఇలా గ్లిమ్స్ నుంచి 2 పాటల వరకు అన్ని ట్రోలింగ్ కి గురవుతుండటంతో మూడో పాట విషయంలో వెనకడుగు వేసింది ఫిలిం టీం. దీంతో అందులో క్లిప్ లీక్ అయినా పట్టించుకోని నిర్మాత అంటూ అలా కూడా కామెంట్లు పెంచారు. ఫైనల్ గా ఈ మూవీ తాలూకు అప్డేట్ ఇస్తే ఓ గొడవ, ఇవ్వకపోతే మరో గొడవ అన్నట్టు సీన్ రివర్స్ అవుతోంది. సర్కార్ వారి పాట నుంచి ఇలాంటి పరిస్థితి మహేష్ మూవీస్ కి ఎక్కువగా కనిపిస్తోంది. సర్కార్ వారి పాట టైంలో కూడా పాటల మీద తమన్ని భారీగా ట్రోల్ చేశారు మహేష్ ఫ్యాన్స్. తమ అభిమాన హీరోకి సాలిడ్ సాంగ్స్ ఇవ్వట్లేదన్నారు. ఇక డైరెక్టర్ పరశురామ్ కూడా సరైన స్టోరీని సెట్ చేయకుండా మహేష్ ని మోసం చేశాడనే కామెంట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు గుంటూరు కారం విషయంలో కూడా సీన్ ఇలానే రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో కొందరు యాంటీ ఫ్యాన్స్ కావాలని అభిమానుల పేరిట ఫేక్ అకౌంట్స్ తో ఇలా కామెంట్లు పెంచారనే వాదనుంది. ఏదేమైనా గుంటూరు కారం ట్రైలర్, మూడో సాంగ్ 2 కూడా జనవరి 1 వీకే వచ్చేలా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.